सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమహే. గురు బృందువులందరికీ కూడా నా తాలూకా నమస్సమాంజలు. గురువుగారికి నా పాద నమస్కారములు. నేను అతి పేద కుటుంబంలో పుట్టాను. మాకు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు కూడా అతి దీనంగా పెరిగినటువంటి వాళ్ళే. ఒక పూట ఉంటే ఒక పూట లేక జీవించినటువంటి వాళ్ళు. నాకు ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా ఇంచుమించు వాళ్ళింట వీళ్ళింట ఆయువారాలు చేసుకుని చదివితే ఎలా ఉంటుందో అలాంటి లెవెల్ నుంచి నేను పదికి వచ్చినటువంటి వాడిని. 10th క్లాస్ పరీక్షలు పాస్ అయిన తర్వాత ఆ వేళ నుంచి నాకు ఉన్నట్టుండి దేవుడికి ఏదో ఒక రకమైనటువంటి పూజ చేసుకోవాలి అనేటటువంటి సంకల్పం కుదిరి వెంకటరమణ సుప్రభాతం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఇవాళ రోజు వరకు కూడా నేను ప్రతి శనివారం వెంకటరమణ సుప్రభాతం చదువుకుంటూ ఉంటాను. ప్రతిదీ నా మనసులో ఆవేళ నుంచి 10th క్లాస్ పరీక్షలు పాస్ అయ్యి నేను ఎప్పుడైతే సుప్రభాతం స్టార్ట్ చేసినా ఆవేళ నుంచి ఇవాళ వరకు కూడా ప్రతిదీ భగవదార్పణం అని చెప్పి అనుకుంటూనే నేను కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అలాంటి సమయంలోనే నాకు ఏంటి అంటే ఇంటర్మీడియట్ అయిపోయి పరీక్షలు అయిపోయి సెలవులకి వచ్చాను. సెలవులకి రాగానే నాకు మరి పూర్వజన్మ సుకృతమో తల్లిదండ్రుల పుణ్యఫలమో నాకు తెలియదు, కానీ అనుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగము రిజల్ట్స్ రాకుండా 17వ ఏటే గవర్నమెంట్ ఉద్యోగం నాకు వచ్చేసింది. అవేటి నుంచి 2013 వరకు కూడా 40 సంవత్సరాలు నేను గవర్నమెంట్ సర్వీస్ చేశాను. ఈ 40 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. నేను పెరిగినటువంటి వాతావరణం నాకు ఎంతసేపు కూడా ఏంటంటే పేదరికంలో బతికాను కనుక ఈ పేదరికంలో ఉన్నటువంటి కష్టాలు అవి నాకు తెలిసిన కనుక నాకు ఏదైనా ఇంత ఇది ఉన్నట్లయితే సేవ చేసే గుణం ఉన్నట్లయితే ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ ఎవరికైనా సరే తోచిన సాయం చేయాలి అనేటటువంటి సంకల్పం నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి నాకు కలిగినప్పుడు ఆర్థికంగా సాయం అడగలిగితే 100 రూపాయలు అయితే 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు అవ్వచ్చు. ఆ స్థితిని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి నాకు తోచింది నేను ఏదో చేసేవాడిని. ఏది చేయలేకపోతే నేను చేయగలిగింది ఏదో చేసేవాడిని. అలా సాయం చేసేవాడిని. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు నేను ఆ సాయం గుణం మాత్రం మర్చిపోలేదు. ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. కోటపాడు నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వైజాగ్లో పిల్లలు చదువులు వచ్చి మా పెద్దబాబు మ్యారేజ్ అయింది 2008లో. 2008లో మ్యారేజ్ అయిన తర్వాత మంచి సంబంధం దొరికింది. ఆ పిల్ల కూడా గురువు సాయి అంటే ఎక్కువ అభిమానం భక్తిని. వాళ్ళకి కూడా ఒక గురువు ఉన్నారు, అక్కడ వెంకటరమణ గుడి దగ్గర ఒక గురువు ఉన్నారు. వాళ్ళకి వైజాగే వాళ్ళు కూడా గురువు ఉన్నారు. ఆ గురువు భక్తుల నుంచి వచ్చింది కనుక మాకు కూడా బాగా ఇంట్లో చక్కగా ఉంది, చేస్తోంది అన్నీ. ఇలాంటి సమయంలో 2009 ఏప్రిల్ 4న మాకు ఏంటంటే మా తోడల్లి గారి అమ్మాయి మా మేనల్లుడి భార్య ప్రేమాన్వి అని చెప్పేసి ఉందన్నమాట. మా పద్మ అనేసి, చిట్టి పద్మ. ఆ పద్మ మాకు ఏంటంటే పరమహంస వేదానంద సరస్వతి గారి పరిచయం చేసింది. ఆనందపురం పర్ణశాలలో పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఎవరు ఏంటి అని అడిగారు. అన్నీ చెప్పాను. నేను నా తాలూకా పరిస్థితులు అన్నీ చెప్పాను. చెప్పినట్లయితే నాయన నువ్వు చేసే పనులన్నీ మంచిగా చేస్తున్నావు, నువ్వు నడిచి తీరు కూడా బాగానే ఉంది. కాకపోయినట్లయితే ఏంటి అంటే ఎదుటి వాళ్ళని తాలూకా జడ్జిమెంట్ నువ్వు తీసుకోకుండా నువ్వు ఏమి చేయగలవు అనేటటువంటిది నువ్వు చేసుకుని వెళ్తూ ఉండు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే ప్రతిఫలం నీకు ఏంటి ఇవ్వాలో అది భగవంతుడు ఇస్తాడు, గురువే ఇస్తాడు. నువ్వు వెతుక్కుంటూ నీ ప్రతిఫలం నీకు వస్తుంది అని చెప్పేసి చెప్పారు.
ఆవేళ నుంచి కూడా నేను ఆ మాటల్ని ఇంతకుముందు నా నడవడికి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుని ఇంకా ఎక్కువ దీంతో నేను చేసుకుంటూ వస్తున్నాను, మార్చుకుని నడుచుకుంటూ వస్తున్నాను. ఇలా నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో మా చిన్నవాడికి కూడా మా వేదరామ అని చెప్పేసి గురువుగారు మాకు మా చిన్నబాబుకి పేరు పెట్టారు. వేదరామ అని, రామజోగారావు అని పేరు, వేద అని చెప్పేసి కలిపి వేదరామ అని పెట్టారు. నాకన్నా కూడా మా బాబాకి ప్రియ శిష్యుడు అనమాట. అందుకోసం అని చెప్పి వేదరామ అని పెట్టారు. బాబా ఇలా ఉంది, మరి వీడికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోయినట్లయితే ఏ సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ సంబంధాలైనా కుదరటం లేదు, చేయటం లేదు అని చెప్పి అన్నారు. చెప్పినట్లయితే కుదరటం లేదు అని చెప్పేసి అంటే కర్మలు ఏవో ఉన్నాయి మనకి, ఆ కర్మలు తీరితే వాటిలంతటా అదే వెతుక్కుంటూ వస్తుంది సంబంధం, మీకు ఏం పర్వాలేదు, మంచి సంబంధం వస్తుంది అని చెప్పేసి అన్నారు. మనం మామూలు మాత్రం కదా, మనకు ఆగదు కదా. ఓ 2 నెలలు 3 నెలలు చూసి మళ్ళీ అడగడం మొదలుపెట్టాం. మొదలు పెడితే ఉప్పు వంకాయలు కావాలి అన్నట్లయితే వెంటనే దొరికేస్తే బద్దరు వెళ్ళిపోండి, తీసుకోండి. మంచి వంకాయ కావాలి అంటే దొరికేదాకా వెతకవలసిందే, ఆగవలసిందే అని చెప్పేసి అన్నారు. అలాగే ఆగాము. మంచి సంబంధం జ్యోతి అని చెప్పేసి మాకు చక్రపాణి జ్యోతి అని చెప్పేసి మాకు మంచి సంబంధం జామి దగ్గర నుంచి వచ్చింది. సంబంధం వదిలేసిన సంబంధం వెతుక్కుంటూ మళ్ళీ వచ్చి మాకు అయిందనమాట. ఆ పిల్ల కూడా గురు బంధువులాగే మారింది. గురువుగారితో మంచి అనుబంధం అది పెంచుకుంది. మాకు 2 కోడళ్ళు, 2 కొడుకులు, 4 మనవాళ్ళు, అందరం కూడా హాయిగా ఉన్నాము, హాయిగా డీల్ చేస్తున్నాం, హాయిగా ఉంది. అందరూ కూడా గురువుగారితోటే ఉన్నాము. అది ఇంతవరకు ఏంటంటే గురువుగారితో పరిచయానికి ముందు చెప్పాను. గురువుగారితో పరిచయం అయ్యి మేము పొందినటువంటివి ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, గురువుగారి పరిచయం అయిన తర్వాత 2009 ఏప్రిల్ 4 నాకు పరిచయం కలిగింది. మా ప్రేమాన్వి ద్వారాను కలిగిన తర్వాత నేను పొందిన అనుభవాలు ఏంటి అనేటటువంటి మా అందరితోటి పంచుకుంటున్నాను. ఇప్పుడు నా భార్యకి బ్యాక్ పెయిన్, తర్వాత స్పాండిలైటిస్ ఉన్నాయన్నమాట. అలాంటి సమయంలో ద్వారహట్లో యాన్యువల్ ఫంక్షన్స్ చేస్తారన్నమాట. ద్వారహట్ ఆశ్రమంలో పరమహంస వేదాంత సరస్వతి మా గురువుగారి తాలూకా ఆశ్రమం అక్కడ ద్వారహట్ రాణికేర్ దగ్గర 30 కిలోమీటర్ల దగ్గర. ఆ ఆశ్రమంలో యాన్యువల్ ఫంక్షన్స్ చేస్తారన్నమాట. ఆ యాన్యువల్ ఫంక్షన్స్కి పరిచయం అయింది తక్కువ, నేను గురువుగారి దగ్గర వెళ్ళేది తక్కువ. ఎందుకని అంటే నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు నాకు వెళ్ళేవాడిని. వైజాగ్ నుంచి నాకు పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయి శ్రీకాకుళంలో ఉంటుండే చిన్నబాబు మ్యారేజ్ అయింది. ఈ టైంలో ఏంటంటే అక్కడ నాకు యాన్యువల్ సర్వీస్కి ద్వారహట్ పరిచయం పెరిగిన తర్వాత బాబాతో వెళ్ళాలి అనిపించినప్పుడు నేను వస్తానండి అని చెప్పి నా భార్య అన్నట్లయితే అప్పుడు నా భార్యకి నేను చెప్పాను, ఇలాగ ఉంటుంది పరిస్థితి అక్కడ అని చెప్పి. ఒకసారి బాబాతో మాట్లాడండి, రమ్మంటే వెళ్దాం, లేకపోతే లేదు అని చెప్పాను. నువ్వు నిస్సంకోచంగా ప్రయాణం అయిపోండి, ఏది జరిగితే అదే జరుగుతుంది, ఎలా ఉంటే అలాగే ఉందాము అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి బయలుదేరిపోయాం. రిజర్వేషన్స్ అవి చేసుకున్నాం, బయలుదేరిపోతే ఢిల్లీ నుంచి కాఠ్గోదాం వెళ్ళడానికి మాకేంటి అంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. అంతవరకు రిజర్వేషన్స్ అన్నీ బాగానే జరిగాయి, కానీ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. మధ్యాహ్నం ఫ్లైట్కి హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లైట్ ఎక్కేస్తాము, సాయంకాలం 4 గంటలకి ఢిల్లీలో దిగిపోతాము. కానీ అప్పటికి కూడా మాకు రాత్రి ట్రైన్కి రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు. బాబాతో మాట్లాడాం, అవన్నీ మీకు ఎందుకు, అదే అయిపోతుంది, వచ్చేయండి అన్నారు. అంటే 2 గంటలకి చూస్తే కన్ఫర్మ్ ఉంది, 2:30కి ఆ కారు ఎక్కుతూ ఉంటే కన్ఫర్మ్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఏసీకి వచ్చి ఆర్ఏసీ నుంచి కన్ఫర్మ్ అవుతుంది, డైరెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఒక బోగి వేసి కన్ఫర్మ్ చేస్తే అంటే మనం రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది, మనకు ఎలాగవుతున్నది అని మన తపన ఉంది కనుక, మనకు వెళ్ళాలి అనేసి తపన ఉంది, అది ఆయనకి చేరింది. ఆయన ఎలా రప్పించుకోవాలో ఆయన రప్పించుకుంటారు, అదనమాట. అక్కడ అలా వెళ్ళిన తర్వాత గురువుగారు అక్కడే ఉంటారు. ఆ తిరిగిన ప్రదేశాలన్నీ కూడా ఆయన ఎన్నోసార్లు తిరిగారు. కానీ వెళ్ళిన ప్రతివాడికి ఆయన పొందినటువంటి ఏంటంటారు దాన్ని, అనుభవాల్ని, తర్వాత ఆ తాలూకా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని
ఆ ప్రకృతిని వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అందించాలనేటటువంటి దృక్పథంతో ద్వారాహట్ రాణికేతికి అవతల 30 కిలోమీటర్ల దూరంలో ద్వారాహట్లో ఉన్నటువంటి మనిషి ముందు రోజు రాత్రికి కాఠ్గోదాం వచ్చి మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని కారుల్లో దగ్గరుండి తీసుకుని వెళ్ళి బిట్వీన్ ద్వారాహట్ కాఠ్గోదాం మధ్యలో ఉన్నటువంటి ప్లేసులన్నీ హైడాకన్ బాబా ఆశ్రమం అని ఇవన్నీ చూపించుకుంటూ తీసుకుని వెళ్ళారు. హైడాకన్ బాబా ఆశ్రమం దగ్గర అయినట్లయితే ఇంచుమించు కారు ఆపిన తర్వాత బాగా డీప్గా దిగాలి, మళ్ళీ బాగా డీప్గా ఎక్కాలి, మళ్ళీ బాగా డీప్గా దిగాలి, మళ్ళీ బాగా డీప్గా ఎక్కాలి. ఇవన్నీ ఇది ఎక్కగలదా ఎక్కలేదా అని చెప్పేసి నేను అనుకున్నాను. సునాయాసంగా ఎక్కేసింది. బాబా ఏమన్నాడు అప్పుడు, నువ్వు వెనక్కి చూడకుండా నా వెనకతలు నడిచి వచ్చాయి, నువ్వు వెనక్కి చూడకు అని చెప్పాను. చూడకుండా అలాగే నడిచింది, హ్యాపీగా చేసింది. వచ్చేసాం, వెళ్ళిపోయి ద్వారాహట్ రాత్రికి వెళ్ళాము. రాత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే డిస్టెన్స్ తక్కువే ఉంటుంది కానండి ప్రయాణం మాత్రం ఎక్కువ అవుతుంది, జర్నీ ఎక్కువ అవుతుంది. కిలోమీటర్ దూరం బస్సు జీప్ వెళ్ళడానికి ఇంచుమించు 1/2 మినిట్ పైన పడుతుంది. 30 కిలోమీటర్లు వెళ్ళాలంటే 60 నిమిషాలు 65 నిమిషాలు గంటన్నర కూడా పట్టేస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే అంత స్టీప్ ఘాటీలు అవి, వెళ్ళలేడు, స్పీడ్ వెళ్ళలేడు, నేరో రూటు. అవతల నుంచి వస్తుంటే యువతల నుంచి వెళ్ళడానికి జోటు ఉండదు, ఎక్కడో ఆపేసి వాడిని పంపించి మనం వెళ్ళాలన్నమాట. అలాంటి దాంట్లో ఆయన మా కోసం వచ్చి వెయిట్ చేసి మాకు ఇవన్నీ చూపించుకుంటూ తీసుకుని వెళ్ళి అక్కడ ఫంక్షన్ చేశారు ద్వారాహట్లో. మాకు వెళ్ళగానే 2 మంచాలు, ఒక రూము అంతా ప్రొవైడ్ చేశారు. మీకు అన్నీ బాగున్నాయి కదా, అకామిడేషన్ అంతా బాగుంది కదా, మీకు మేడ ఎక్కలేరా ఆవిడని చెప్పేసి మీకు కిందనే ఇచ్చాను అని చెప్పేసి అని కన్న బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకున్నారు మమ్మల్ని. అక్కడ ద్రోణగిరి పర్వతము, మహావతార్ బాబాజీ కేవ్ ఒకరోజు చూపించారు. చూపించిన తర్వాత మిగిలిన నీమ్గర్వల్లి బాబా ఆశ్రమము, సాయి మందిరము, మార్గ మధ్యంలో మనకి హిమాలయ పర్వతాలు తాలూకా కైలాసగిరి పర్వతము, ఇవన్నీ కూడా మనకి అక్కడి నుంచి దూరంగా కనపడతాయి. కానీ ఆయన ఎంతవరకు మనకు చూపించగలరో అంతవరకు కూడా మేమేమైనా కింద దిగలేమేమో అని చెప్పి మేము బాధపడి వెనక ఆగుతున్నాం. కానీ ఆయన మాకు చూపించాలనే తపంతో ఎంత కిందకైనా దిగి ఎంత మీదకైనా ఎక్కి మాకు అన్నీ చూపించి చేశారు. పాతాళ గుహ అని చెప్తుంది. పాతాళ గుహలోకి తీసుకెళ్ళి, అది పాతాళ గుహే నిజంగా, ఆ పాతాళ గుహలోకి తీసుకెళ్ళి పాతాళ గుహ చూపించి ఆ గైడ్ని ఒకరిని పెట్టి ఆ గైడ్ తాలూకా దీన్ని పాండవులు వాళ్ళందరూ కూడా అక్కడ అజ్ఞాతవాసంలో కొంతకాలం చేశారట. అవన్నీ కూడా చూపించి భీమ్తాలో భీముడు స్థాపించినటువంటి శివలింగం అవన్నీ కూడా చూపించి, భీమ్తాల్ అంటే భీమ్ నది అనేసి సరస్సు ఉంది, ఆ సరస్సు చూపించి, నైనాదేవి టెంపుల్ చూపించడానికి నైనిటాల్ తీసుకెళ్ళి, నా జన్మలో నేను నైనిటాల్ వెళ్తానని అనుకోలేదు, నైనిటాల్ చూపించి ఇవన్నీ చూపించి ఆ తాలూకా వెండి కొండలు అక్కడి నుంచి కనపడుతున్నాయండి. పాతాళ గుహ దగ్గర నుంచి కనపడుతున్నాయి వెండి కొండలు. ఎలా కనపడుతున్నాయంటే అలా కనపడుతున్నాయి, స్వర్ణ తేజంతో, అలాగా స్వర్ణ రంగుతో కనపడుతున్నాయి అనమాట. వెండి కొండలు స్వర్ణ రంగుతో కనపడుతున్నాయి. అదిగో అదేను అని చెప్పేసి అన్నారు. సరే అవన్నీ చూసాము. అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఆశ్రమాన్ని తీసుకొచ్చారు. ఆశ్రమంలో 10 రోజులు ఉన్నాం. 10 రోజులు మార్నింగ్ మెడిటేషన్లు, ఈవినింగ్ సత్సంగాలు మాతోటి చేసుకోవడం, మా తాలూకా డౌట్లు అవి ఏమైనా ఉన్నట్లయితే అన్నీ తెలుసుకుంటూ ఉండడం, మేము చేస్తున్న వాటిని మేము చూస్తున్న బాబా మేము దగ్గరికి ఉండడం బట్టి అక్కడ రోజు మేము దినచర్య ఎలా చేస్తున్నాము ఏంటి, అది ఎలా మార్చుకోవాలి ఏంటి అనేటటువంటివన్నీ కూడా సరిదిద్దుతూ ఎప్పటికప్పుడు మాకు అన్నీ కూడా చేసి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ తీసుకొచ్చి కాఠ్గోదాం రైల్వే స్టేషన్ దగ్గర దించి మళ్ళీ ఆయన మీదకి వెళ్ళారు. చూడండి, రిసీవ్ చేసుకున్నారు, మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చారు. అంటే అంత అవసరమా? అవసరం లేదు. వచ్చారు, వెళ్ళారు, వస్తున్నారు, వెళ్తున్నారు. గురువు మనతో పాటు ఉండి అంత తీసుకుని వెళ్ళి తీసుకొచ్చి దిగబెట్టి చూపించి ఇంత అవసరం లేదు. కానీ ఏంటి అంటే ఆయనకి తపన, ఆ తపన మనం సరిగా రిసీవ్ చేసుకుని ఆయన చెప్పిందంతా అర్థం చేసుకుంటూ వెళ్తే చాలా. ద్వారాహట్ దగ్గర నుంచి వచ్చి కాఠ్గోదాంలో ఆశ్రమంలో ఉన్నప్పుడు నా భుజం మీద చెయ్యి వేసుకుని ఆయన ఇలా నడిచారు. నేను ఇప్పటికి మర్చిపోలేను ఆ ఫీలింగ్. ఎవరికి వస్తుందో అదృష్టం? నాకే వచ్చింది అనుకున్నాను నేను, అంతే. ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, నాకే వచ్చిందని నేను అనుకున్నాను. అది అయిపోయింది, క్షేమంగా ఇంటికి చేరిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలకి మానస సరోవరం గురువు గారు వెళ్తున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత మానస సరోవరమా ఎక్కడుందో నాకు తెలియదు, ఆ పేరే వినలేదు అసలు. మానస సరోవరమా ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతుందిట.
2 లక్షలు మనం స్పెండ్ చేయగలమా, ఈ పరిస్థితుల్లో స్పెండ్ చేయలేము అని చెప్పేసి నేను ఊరుకుంటే మా పిల్లలు నన్ను బలవంతం చేశారు. బలవంతం చేసి వెళ్ళండి నాన్నగారు, రిటైర్ అయిపోయారు కదా, డబ్బులు దేముంది ఎలాగోలాగ వస్తాయి, చూడవలసిన ప్రదేశం ఉంటున్నారు కదా, చూసేయండి, ఎలా అయితే అలా అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏమిటి నాకేమీ తెలియదు. ఏమీ తెలియకపోయినట్లయితే అప్పుడు మా ప్రేమాన్వి ఉంది కదా, ప్రేమాన్విని అడిగి వాళ్ళ తాలూకా నెంబర్లు అవి తీసుకుని వాళ్ళతో కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేస్తే ఫస్ట్ ఏంటి అంటే గురువుగారితో కాంటాక్ట్ చేయాలి. మనం మిగిలిన వాళ్ళతో కాంటాక్ట్ చేయకుండా గురువుగారితో కాంటాక్ట్ చేయాలి. గురువుగారితో కాంటాక్ట్ చేసింది ఇలాగ బాబా ఇలాగ ఉంది, నాకు కూడా తెలిసింది ఇలాగా, అందుకోసం నేను కూడా ప్రయాణం అవుదాం అనుకుంటున్నానంటే ఇద్దరు వస్తున్నారా ఒకళ్ళు వస్తున్నారా అని అడిగారు. నేను ఒక్కడినే వస్తున్నాను బాబా, ఇద్దరం రావటం లేదు, అవి నడవలేదు, అంత దూరము బ్యాక్ పెయిన్ అది తగ్గింది కానీ నడవలేదు. చెప్పడం మర్చిపోయాను, మహావతార్ బాబాజీ కేవ్ మనం వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఆ వేళ నుంచి ఇవాటి వరకు కూడా ఆవిడ ఎన్ని కిలోమీటర్లు నడిచింది అనేసి అంటే ద్వారహట్లో 10 రోజుల్లోనూ 40-50 కిలోమీటర్లు దగ్గర నడిచింది అనమాట. బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి మనిషి నడవగలదా? నడవలేదు, నడిచింది. ఇవాళ కూడా ఏదో లైట్గా ఒక పిసరు మామూలు వాళ్ళకు కూడా వస్తుంది నడుము నొప్పి, ఆ నడుము నొప్పి ఏదో వస్తుంది తప్ప భరించలేకపోయిందంటూ ఏమీ లేదు. అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. అయితే ఈ తాలూకా మానసరోవరం వెళ్తున్నారని తెలిసింది బాబా, దీనికి నేను చేయవలసింది ఏమిటి అని చెప్పి అంటే మీకు పాస్పోర్ట్ ఉందా అని చెప్పి అడిగారు. లేదు బాబా, ముందు పాస్పోర్ట్ అప్లై చేయండి అని చెప్తున్నారు. ఆ పాస్పోర్ట్ అంతా ఒక పెద్ద మిరకిల్. ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసినట్లయితే అది వెనక్కి వచ్చేసిన తర్వాత యువతలు చూస్తే టైం దగ్గర పడిపోతుంది. అది రిజెక్ట్ చేశారు, వెనక్కి వచ్చింది. నేనేమో ఉన్నది వైజాగ్లో నా పర్మనెంట్ అడ్రస్. అప్పటికి నేను ఉండడం విజయవాడలో ఉన్నాను. పర్మనెంట్ అడ్రస్ లేదు అక్కడ, ఏదో రెసిడెన్స్ అడ్రస్ మా బాబుది ఇచ్చాను. ఇస్తే అది కుదరదంటే వాడేమో ప్రూఫ్లు కావాలంటాడు. నా ప్రూఫ్తో నా ఆడి పేరుతో ఉంటుంది, నా పేరుతో ఉండదు కదా ప్రూఫ్ అక్కడ. అందుకోసం చెప్పి అదంతా ఇదే అయితే మొత్తానికి అలాగో బాబాకి చెప్పాము, ఇలాగా మీరు వెళ్ళండి, ప్రయత్నించండి, ఈ మాట అవుతుంది అన్నారు. అలాగే రెండోసారి వెళ్ళారు వాళ్ళకి. రెండోసారి వెళ్తే చేశారు. చేసిన తర్వాత ఎన్నాళ్ళు పడుతుందమ్మా అని చెప్పేసి జనరల్ కోటల్లో పెడతామండి అని చెప్పాను. జనరల్ కోటల్లోనే పెట్టండి, ఎన్నాళ్ళు పడుతుందంటే 1 month పడుతుంది అని చెప్పి అన్నారు. 1 month పడితే అక్కడికి 20 days టైం ఉంది, 1 month పడితే నాకు ఎలాగవుతుంది అని చెప్పి అనుకుని బాబాకి చెప్పాను. వాళ్ళు చేసేసారు కదా, చూద్దాం అదే అవుతుంది అని చెప్పాను. నమ్మండి నమ్మకపోండి, 4 రోజుల్లో వెరిఫికేషన్కి మా ఇంటికి వచ్చాడు విజయవాడ 4 రోజుల్లో వెరిఫికేషన్కి వచ్చారు. పోలీస్ స్టాఫ్ వచ్చి అక్కడ వెరిఫై చేసి వైజాగ్లో మీకు పర్మనెంట్ అడ్రస్ ఉంది కనుక వైజాగ్ కూడా వస్తారు పోలీసులు, అక్కడ కూడా వచ్చి వెరిఫై చేస్తారండి మీ అడ్రస్ అదిని, అందుకోసం అని చెప్పేసి మీరు వైజాగ్ ఇమీడియట్గా వెళ్ళిపోయినట్లయితే రేపో ఎల్లుండో వచ్చేస్తారు అని సార్. వెంటనే బయలుదేరి వైజాగ్ వచ్చి వైజాగ్లో కూడా ఆన్సర్ చేసేసిన తర్వాత 4 రోజుల్లో మళ్ళీ విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది, పాస్పోర్ట్ వచ్చేసింది, మీరు తీసుకోవడానికి రావాలి అని చెప్పేసి మళ్ళీ విజయవాడ పరిగెట్టాను. ఇదంతా మ్యాటర్ మీకు చెప్పడానికి సమయం పట్టింది కానీ 1 weekలో వచ్చిందని పాస్పోర్ట్. ఎక్కడ 30 days, ఎక్కడ 1 week? 1 weekలో వచ్చింది పాస్పోర్ట్. వచ్చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ వచ్చింది బాబా అని చెప్పేసి చెప్పాను. అక్కడి నుంచి ఆయన ఛానల్ చెప్పారు ఎలా చేయాలి ఏంటి, దానికి ఎంత డబ్బులు కట్టాలి, ఎవరెవరికి కట్టాలి ఏంటి అనేటటువంటి చెప్పి దాని ప్రకారం చేసుకుని వెళ్ళాను. ఢిల్లీ చేరేసరికి మాకు గురువుగారి తాలూకా పరిచయం జరిగింది అనమాట. అక్కడ మళ్ళీ గురువుగారు మాకు కలిశారు. మానసరోవరం ప్రయాణాన్ని గురువుగారు మాకు కలిశారు. ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి మేము 11 మంది గురు బంధువులు బయలుదేరి వెళ్ళామన్నమాట. గురు బంధువులు అందరం అక్కడ కలిసాము. అక్కడి నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళు మేము అందరం కలిసి నియర్లీ 20 members అయ్యాము. గురువుగారితో కలిపి అందరం కలిసి బయలుదేరాం. మాకు గురుబంధువు అక్కడ ఉన్నారు, అరవింద్ అని చెప్పి ఉన్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని అంతటినీ మానిటర్ చేశారు. అక్కడే బాబాకి మమ్మల్ని అందరినీ అప్పచెప్పేసి మా తాలూకా పాస్పోర్ట్లన్నీ బాబాకి ఇచ్చి మమ్మల్ని అందరినీ బాబా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకుని కాఠ్మండు వెళ్ళాం. ఢిల్లీ నుంచి కాఠ్మండు వెళ్ళాం. కాఠ్మండు వెళ్ళేటప్పటికి సాయంకాలం 4:30 అయింది. 4:30 అయినట్లయితే బాబా రిపీటెడ్గా వెళ్తారు కనుక అక్కడ ట్రావెల్ ఏజెన్సీ భీమల్ అని చెప్పి ఒక అతను ఉన్నారు. భీమల్ అని చెప్పి ఒక వాళ్ళు వెస్ట్ బెంగాల్ అతను అనుకుంటే విమల్ అతను పేరు భీమల్ అంటారు. భీమల్ అనేసి ఉన్నారు. అతను ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి చక్కటి లాడ్జీలో మాకు అకామిడేషన్ ఏర్పాటు చేసి బోర్డింగ్ విత్ లాడ్జింగ్ 2 కూడా ఒక దాంట్లోనే ఏర్పాటు చేసి మార్కెట్లు అవి ఏమైనా ఉంటే చేసుకోండి అని చెప్పి అన్నీ చెప్పి చక్కగా రాత్రికి ఒక మీట్ ఒకటి పెట్టి ఆ మీట్లో రేపటి నుంచి మనం పడబోయే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది,
మనం ఎంతెంత లగేజీ పట్టుకెళ్తే ఎంతెంత ఈజీగా ఉండగలము, ఎక్కువ లగేజీ పట్టుకెళ్తే ఏం ట్రబుల్ ఫేస్ చేస్తాము అనేటటువంటి అంత మన తాలూకు హెల్త్ని ఎలా మానిటర్ చేసుకోవాలి అనేటటువంటిది చెప్తూ మాకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో అందరికీ అన్ని పరిచయాలు చేశారు. మేము చేయవలసింది ఏంటో చెప్పారు, ఏంటంటే లగేజీ ఎలా పట్టుకెళ్ళాలని చెప్పారు. ఆ లగేజీ బ్యాగ్స్ అవి వాళ్ళు ఇచ్చారు, చేశారు, అన్నీ అయ్యాయి. అయిన తర్వాత అక్కడి నుంచి గురుగారితో కలిసి ప్రయాణం అనమాట. ప్రయాణం అయితే బయలుదేరిన దగ్గర నుంచి 3వ రోజు సాయంకాలానికి 4వ రోజు సాయంకాలానికి మానస సరోవరం చేరాము. మానస సరోవరం చేరాము. అక్కడ 2వ రోజు సాయంకాలం 2వ రోజు ఉదయం 10 గంటలకల్లాను కస్టమ్స్ ఆఫీస్ ఉంటుంది అనమాట. చైనా కస్టమ్స్ మన ఇండియాకి చైనాకి అక్కడతో ఇది ఉంటుంది అనమాట. కస్టమ్స్లోను ఇంచుమించు 3 అవర్స్ 4 అవర్స్ వెయిట్ చేయవలసి వచ్చింది. వెయిట్ చేయవలసి వచ్చినట్లయితే ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఏదో వచ్చింది, అక్కడ ఏదో అనుకుంటాను ప్రాబ్లం వచ్చింది, అవలేదు. అంత ముందు వరకు వెయిట్ చేస్తున్నారు చాలామంది. అప్పుడు మేము ఎప్పుడైతే దిగామో అక్కడి నుంచి గబగబా అయిపోయింది. ముందు వాళ్ళు ఉన్నారు కనుక మాకు 2 గంటలు పట్టింది, కానీ లేకపోతే మాకు గంటలు కూడా పడకుండా చక్కగా వెళ్ళిపోయింది. వాళ్ళు నెంబర్ 1 ఏసీ వ్యాన్లు బుక్ చేసి ఏసీ వ్యాన్లో తీసుకెళ్ళి స్టార్ హోటల్స్లో దింపి చక్కగా తీసుకెళ్ళారు. 4వ రోజు సాయంకాలానికి 4 గంటలకి మానస సరోవరం దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్తూ ఉండగా మాకు తెలిసిన మెసేజ్ ఏంటి అంటే, మానస సరోవరం చూడడానికే తప్ప స్నానం చేయడానికి పనికిరాదు, అర్హత లేదు, ఇవ్వటం లేదు, పర్మిషన్ ఇవ్వటం లేదు అని చెప్పేసి అన్నారు. మా హృదయాలు కొంచెం చిక్కుమన్నాయి. అయ్యో ఇంత దూరం వచ్చాము, స్నానం చేయడానికి లేదా అని చెప్పేసి అనుకున్నాం. సరే చూడడానికైనా ప్రాప్తం ఉంది కదా అని చెప్పి మాలో మేమే మళ్ళీ తమాయించుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమే ఏం చేశారో ఏం చెందారో మాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ పోస్ట్ దాటుతుంది. సెక్యూరిటీ పోస్ట్ దాటిన తర్వాత ఆ వెహికల్ వాడు అన్నాడు, వెంటనే ఇదిగో ఇక్కడ ఆపుతాను, గబగబా ఒక అరగంటలో స్నానం చేసి వచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు. మరి బాబా మరి ఏమీ చేయకపోయినట్లయితే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మేము చేసిన పని ఏంటి? ఎప్పుడైతే మాకు చెప్పారో స్నానం చేయమని చెప్పారో సాయంకాలం 4:30కి చక్కగా గబగబా స్నానాలు చేసేసి -4 degrees అప్పటికి అక్కడ టెంపరేచర్. ఆ టెంపరేచర్ లైట్గా ఎండ పడుతున్నది, ఏంటంటారు నీరెండలాగా పడుతున్నది అనమాట. ఆ నీరెండలో స్నానం చేసేసి చక్కగా డ్రెస్సులు మార్చేసుకుని గబగబా వెహికల్ ఎక్కేసి అలా వచ్చేసి మళ్ళీ కాటేజీకి వచ్చేటప్పటికి సాయంకాలం 6:30 ఎంతో అయిందనమాట. కాటేజీకి వచ్చేటప్పటికి గాలులు, విపరీతమైనటువంటి గాలులు అనమాట. ఆ గాలుల్లోనే షెల్టర్లు అవి బాగా అరేంజ్ చేశారు. లోపలికి వెళ్ళిపోతే ఏమీ చల్లనిపించదు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు అన్నీ. ఆ భీమలా మొత్తం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా మనతో ఫాలో అయ్యారు. కొంతమంది స్టాఫ్ 2-3 స్టాఫ్ ఫాలో అయ్యి అకామిడేషన్ మనకి ఎక్కడెక్కడ ఏం కావాలి, దారిలో మనకు ఫుడ్ మెటీరియల్ అంతా మోయడం. మన తాలూకా ఇండివిజువల్ లగేజ్ ఏదో మనం మోసుకుంటే ఒక బిలో 5 kgs మోసుకోవడమే తప్ప మన తాలూకా లగేజ్ ఎక్కడ మనం ఎక్కువ పెద్దగా మోయలేదు. అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు శుభ్రంగా. అయినట్లయితే స్నానం చేస్తాం, సాయంకాలం రూమ్కి వచ్చాం, రూమ్లో కూర్చున్నాం, హ్యాపీగా భోజనం చేస్తాం. అప్పుడు బాబా అందరికీ కూడా ప్రతిరోజు కూడా ఏంటి అంటే మాలో ఏమైనా సరే పిరికితనాలు, అయ్యో ఈ కొండలు అవి చూస్తే ఈ కొండలు నడవాలి, చెయ్యాలి, ఈ టెంపరేచర్ తట్టుకోగలమా లేమా అనేటటువంటిది ఏమైనా ఉన్నట్లయితే, వీక్ పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ వీక్ పాయింట్స్ని పట్టుకుని వాటిని ఎనర్జైజ్ చేసి ఎనర్జీ ఇచ్చి మమ్మల్ని మళ్ళీ డీలా పడిపోకుండా ఎక్కడికెక్కడ మమ్మల్ని మోటివేట్ చేస్తూ చక్కగా పాసాన్ చేసి తీసుకెళ్ళి ఆ రాత్రి అక్కడ మానస సరోవరం దగ్గర ఉన్నాం. ఉన్న తర్వాత రాత్రి ఏం జరుగుతుంది, అర్ధరాత్రి ఏం జరుగుతుంది, దేవతలు వస్తారు, స్నానం చేస్తారు, చెందుతారు అని చెప్పారు. కొంతమంది చూసిన వాళ్ళు చూశారు. నాకు మాత్రం నేను తెల్లరగట్ట 3 గంటలకి లేచాను. బాత్రూమ్ మనిషి లేచేటప్పటికి నాకు దొరికిన అనుభవం ఏంటి అని అంటే, తలుపు తీసేటప్పటికల్లా ఆకాశంలో 3 నామాలతోటి చక్కగా ఇలాగా కన్ను 3వ కన్నులాగా ఒక విభూతి రేఖలాగా నాకు ఆకాశంలో దర్శనమైంది. అది నేను మర్చిపోలేను. ఈ మానస సరోవరం ఎలా కనపడుతున్నది, పొన్నం ముందు మేము వెళ్ళాం, పొన్నానికి వెళ్దాం అనుకున్నాం, పొన్నానికి అవదామని చెప్పి అన్నారు. అందుకని ముందుగా వెళ్ళి వచ్చేసాను అనమాట. ఎందుకంటే అది వెన్నెల డెవలప్ అవుతూ వస్తుంది కదా, పొన్నంకి బాగా వస్తుంది, దగ్గర అమావాస్య నుంచి పొన్నంకి రైజ్ అవుతూ వస్తుంది కదా వెన్నెల. ఆ రైజ్ అవుతూ వస్తున్నటువంటి వెన్నెల మేము పొన్నంకి దగ్గరగా మానస సరోవరంలో దగ్గరికి వెళ్ళాం కనుక
ఆ తాలూకా వెన్నెల వాతావరణంలో ఈ మానస సరోవరం జలం ఎలా కనపడుతున్నదంటే వెండి లేయర్లా కనపడుతున్నది, వెండి లేయర్లా కనపడుతున్నది అనమాట. దాంట్లో ఏంటి అంటే అది ఏవో దిగుతున్నట్టు ఏవో చేస్తున్నట్టు ఆకారాల్లాగా కనపడుతూ ఉంటాను. అలాంటి అనుభవం జరిగింది. తెల్లారు లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని 5 గంటలకు మళ్ళీ మానస సరోవరంలో స్నానం. మళ్ళీ ఒకసారే అవుతుందా అవదా అనుకున్నటువంటి వాళ్ళకి 2 సార్లు స్నానం చేసిన తర్వాత అక్కడ గురువుగారికి అభిషేకం చేసుకున్నాం ముగ్గురం. తల మీద నీళ్లు పోయమని గబగబా 3 దోశలు నీళ్లు పోయండి, తల మీద ఎవరు పోస్తారో పోయండి అని. అందులో భాగ్యం నాకు కూడా దొరికింది కనుక నేను కూడా పోసాను. పోసిన తర్వాత మా వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు. స్నానాలు అవి చేసేసిన తర్వాత అక్కడ మాకు మెడిటేషన్ చేయించారు మా చేత. మెడిటేషన్ చేయించి అక్కడ నుంచి మాకు అక్కడి వరకు ఏంటంటే వెహికల్స్లో మేము వెళ్ళాము. అక్కడ నుంచి మేము ఏంటంటే నడిచి వెళ్ళవలసినటువంటిది ఉందన్నమాట. 52 కిలోమీటర్ల గిరి పరిక్రమణ చేయాలి, నడవాలి. 3 రాత్రులు పడుతుంది. అది 3వ రాత్రికి చేరుతాం అనమాట. మళ్ళీ హెడ్ క్వార్టర్కి చేరుతాం. ఎక్కడికి? మానస సరోవరం పాయింట్కి చేరుతాం. మళ్ళీ తిరిగి మళ్ళీ మానస సరోవరం పాయింట్కి 3వ రోజు రాత్రికి వస్తాం అనమాట. అందుకోసం అని చెప్పేసి మాకంతటికీ అక్కడ ఎనర్జీ కావాలనే ఉద్దేశంతో వాతావరణాన్ని తట్టుకోవడం దీంతో నేను మీకు ఎనర్జీ పంపిస్తున్నాను. ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి వీలుగా మీరు ఇంతవరకు ప్రాక్టీస్ చేశారు కనుక ఆ ప్రాక్టీస్ని డెవలప్ చేసుకుంటూ మీరు ఈ రకంగా ఇలాగా కళ్ళు మూసుకుని కూర్చుని ఈ నామం జపిస్తూ ఈ మంత్రం రిసీవ్ చేసుకుంటూ ఉండండి, శ్వాసని గమనిస్తూ ఉండండి అని చెప్పి మాకు చెప్పారు. దాని ప్రకారం మేము చేసాము. చేసినప్పుడు ఆ ఎనర్జీ వచ్చింది, మాకు అనుభూతి చెందాము. ఇప్పుడు మేము ఏంటంటే తీసి చూపించాలంటే హనుమంతుల్లో మేము తీసి చూపించలేం, కానీ మాకు ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ వచ్చింది కనుకనే ఆ 52 కిలోమీటర్లు పర్వతారోహణలు అవి చేసుకుని నడవగలిగాం, చేయగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ యమద్వారం అని చెప్పి ఉంటుందన్నమాట. టార్చర్ నుంచి మనం బయలుదేరిన తర్వాత యమద్వారం దాకా తీసుకెళ్లి వెహికల్ యమద్వారం దగ్గర వదిలేస్తాడు. యమద్వారం దగ్గర నుంచి 52 కిలోమీటర్లు నడవాలి. అక్కడ నడవగలిగిన వాళ్ళు నడుస్తారు, నడవలేనటువంటి వాళ్ళు గుర్రాలు పెట్టుకుంటారు. తీసుకువెళ్ళినటువంటి బిలో 5 kgs లగేజీ కూడా మొయ్యలేనటువంటి వాళ్ళు పార్టర్ని పెట్టుకుంటారు. పార్టర్కి 10,000, గుర్రానికి 30,000 పెట్టుకుంటారు. ఎవరి శక్త్యానుసారం వాళ్ళు పెట్టుకున్నారు. నాకు పార్టర్ కావాలి అని చెప్పేసి నేను అడిగాను. నాకు ఎంతో ఆప్తుడైనటువంటి మా 3వ తోడేలుడు గారు ఉన్నారు, అప్పలనరసింహమూర్తి గారిని, చిట్ట అప్పలనరసింహమూర్తి గారిని. ఆ తోడేలుడు గారి రూపంలో ఉన్నటువంటి పార్టర్ నాకు దొరికాడు. నాకు ఆయన అంటే ఇష్టం అనమాట, మా అన్న అంటేను. అందుకోసం ఆయనే దొరికాడు. ఆయనతో నేను ప్రయాణం చేస్తున్నటువంటి అనుభూతి నేను చెందాను. అక్కడ చెందితే ఆ పార్టర్ మిగిలిన వాళ్ళ పార్టర్లు ముందు వెనక నడుస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆ పార్టర్ ఎక్కడ నన్ను వదలకుండా నాతోటి ఒక అడుగు ముందు అడుగు వెనకాతలుగా నడుస్తూ చక్కగా తీసుకొచ్చిన తర్వాత మొదటి రోజు ప్రయాణం అయింది. ప్రయాణం అయిన తర్వాత రాత్రికి ఒక బస ఉంది. ఆ బస దగ్గర ఏర్పాటు చేసాం. కైలాస పర్వతం అటు, మా బస ఇటు, ఎదురుగుండా కైలాస పర్వతం అనమాట. కళ్ళు మూసుకుందామంటే అక్కడ భగవంతుని చూస్తుంటే కళ్ళు ఎలా మూసుకుంటాము, లోపల ఎలా పడుకుంటాము అన్నటువంటి తీరులాగా ఉందన్నమాట. కానీ పడుకోవాలి కదా, మనం మానవతలు మనం అంత తిరిగేస్తుందాం అనుకుందాం, ఉండలేము, పడుకుండిపోతాం. అలాగే పడుకుని తెల్లారు లేచిన తర్వాత దీపాలు పెట్టుకుని హారతులు ఇచ్చుకుని మళ్ళీ ఉదయం ప్రయాణం మొదలుపెట్టి కానీ నిజంగాను ఇది చెప్తూ ఉంటే చెప్పేసినట్టు ఉంటుంది, కానీ పొందితేనే అనుభూతి. అది ఆ పర్వతం ఎదురుగుండా మంచు పర్వతం అలా కైలాస పర్వతం కనపడుతూ ఉంటే వెండికొండతోటి, ఆ తర్వాత సన్ రైజ్ సూర్యోదయం టైంలో దాని మీద ఆ కిరణాలు పడడం, ఆ కొండంతా మెరుస్తూ ఉండడం, గోల్డెన్ షేప్లో మెరుస్తూ ఉండడము చూస్తూ ఉంటేనే తెలుస్తుంది అది, కానీ వర్ణించనాలు కాదు. 2వ రోజు పరిక్రమణ మళ్ళీ మొదలుపెట్టాం. ఉదయం 7 గంటలు మొదలుపెట్టి శక్తి స్థలు అవి ఉన్నాయి. అక్కడ మనకి కావాల్సినవన్నీ చూపించారు, చేశారు అన్నీ. ఆ మీదకి వెళ్ళినట్లయితే అక్కడ పార్వతీ కుండ అని చెప్పి ఉందన్నమాట. ఆ పార్వతీ కుండ దగ్గర మరి ఇంక అలాంటి మైనస్ ఉండదు అనమాట. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అస్సలు అందవట. అందుకోసం అని చెప్పి ఎంతమంది అంటే మేము ఇంచుమించు 11 మంది మేము గ్రూప్ బంధువులను కలిసాము.
11 మంది కాకుండా ఎక్స్ట్రా మాతో కొంతమంది విమల అన్నతను మాకు ఏర్పాటు చేశాడు. ఇంకో 18 మందిని అందరికీ కలిసి బస్సు ఏర్పాటు చేశాడు. మొత్తం 29 మంది. ఈ 29 మందిలోనూ ఓ 4-5 కూడా డిస్క్వాలిఫై అయిపోయి వెనక్కి వెళ్ళిపోయారు మధ్యలో నుంచి. వాళ్ళ తాలూకా ఆక్సిజన్ లెవెల్స్ అవి చాలక. మా 11 మందిలోనూ మాత్రం ఎవరికి ఏ డిస్టర్బెన్స్ రాలేదు. అది ఎవరి తాలూకా చలవది? గురువు గారి తాలూకా చలవ, గురువు గారు ఇచ్చిన ఎనర్జీ తాలూకా లెవెల్స్ తాలూకా ఇదినది. ఆ లెవెల్స్ని అలా మేము మెయింటైన్ చేసుకుని గురువుగారు మాకు మెయింటైన్ చేసి ఎక్కడికెక్కడ ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్లు ఇస్తూ డీలా పడిపోకండి, ఏది ఉన్నా సరే నాతో చెప్తూ ఉండండి, నేనేం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటానని చెప్పి ఆ ట్రావెల్స్ వాళ్ళతో కూడా ఆయన కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ మందులు అవి వాళ్ళు ఇస్తూ ఉంటారు మాకు, ఏ రోజుకి ఆ రోజు వేసుకోవాల్సినవి అవన్నీ ఇప్పిస్తూ చేయిస్తూ తీసుకెళ్ళారు. పార్వతీకుండ వెళ్ళిన తర్వాత మైనస్ లెవెల్లో అంటే -9-10 కూడా ఉంటుందేమో ఇంకా. ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మమ్మల్ని ముందు గబగబా వెళ్ళిపోమని చెప్పి ఆ పార్వతీకుండు జలము మాకు ఎలాగైనా అందించాలి అనేటటువంటి దృక్పథంతో, మా వయసే కదా మరి అయింది, మాకంటే పెద్ద వయసు కూడా ఉండొచ్చు, ఇది తిరిగిన అనుభవం ఉంది ఇదంతాను. దాంతో ఆయన ఏమైపోతుంది అనేటట్టు నాకేమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ నాకు ఎలాగైతే ఉంటాయో ఆయనకి అలాగే ఉంటాయి కదా. అందుకోసం చెప్పి అవన్నీ ఆలోచించకుండా ఆయన అక్కడ ఉండి ఓ మనిషిని ఆయా ఏరియాలో ఉన్నటువంటి మనిషిని కింద పంపించి ఆ జలం సంపాదించి పట్టుకొచ్చి మా అందరికీ ఆ రాత్రి పంచారు ఆ జలాన్ని. అంటే ఎంత ఎలాగ ఆయన పొందిందల్లా మాకు పంచాలి అనేటటువంటి దృక్పథం. పొందింది దాచుకుంటారు, దాచుకున్నది కాదు, పంచుకుంటే పెరుగుతుంది కనుక గురువుగారు పంచుకుంటారు. తర్వాత మూడో రోజు పరిక్రమ స్టార్ట్ అయింది. అయిందంటే అది ఈజీగానే నడిచాం. ఆ నడక ఈజీగానే నడిచేసిన తర్వాత ఎండ కాస్తున్నదండి, శుభ్రంగా ఎండ కాసింది. 9 గంటల వరకు ఎండ కాసింది. మా తాలూకా ప్రయాణం దగ్గర కంప్లీట్ అయిపోతున్నది. ఇంకొక గంటన్నరలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అలా నడుస్తున్నాము. వాతావరణం పూర్తిగా మారిపోయి క్లౌడీగా అయిపోయి మంచు ఫుల్గాను మన పెద్ద సగ్గు బియ్యం గింజల్లాగా మంచు బిందువులు పడిపోతున్నాయి అనమాట. మంచు బిందువులు పడిపోతూ ఉంటే మేము పొందిన అనుభూతి వర్ణనాతీతం. అప్పుడు గురువుగారు చెప్పారు, మనకి భగవద్ అనుగ్రహం కలిసింది, చక్కగా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి. అంటే అందరం ఎంజాయ్ చేసి ఉల్లాసంగా డ్యాన్సులు చేసి చక్కగా మా తాలూకా బస్సు మళ్ళీ మేము ఎక్కి తర్వాత అలాగా మళ్ళీ మొదటలా ఎలాగైతే ఆగుకుంటూ వచ్చేమో అలాగే మళ్ళీ తర్వాత కూడా ఆగుకుంటూ వచ్చి మమ్మల్ని ఢిల్లీ చేర్చి, ఢిల్లీలో బాబా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి, హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వైజాగ్ వచ్చిన వాళ్ళు వైజాగ్ వస్తే ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బాబాని వదలటం మాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇంచుమించు 16 రోజులు ఆయనతోటి ట్రావెల్ చేసిన తర్వాత మాకేంటంటే తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి పిల్లలు వెళ్తూ ఉంటే ఎంత ఏడుస్తాడో, పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులు వెళ్తూ ఉంటే ఎంత బాధపడతారో అన్నంత బాధ కలిగింది అనమాట. తప్పదు కదా, మరి వదలడం తప్పదు. అందుకోసం చెప్పి వదిలేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అరుణాచలం యాత్రకి వెళ్ళాం. అన్నీ కూడా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆయన పొందినవన్నీ మాకు అందించాలి అనేటటువంటి దృక్పథమే ఆయనలో ఎంతసేపు కనబడుతుంది తప్ప దాచుకుంటాం అనేటటువంటి తత్వం ఆయనకి ఏ కోసమైనా లేదు. తర్వాత ఇవన్నీ ఇలా ఉన్నాయి. యాత్రలు ఆయనతో నేను పొందిన అనుభవాలు యాత్రలే కానీ గురువుగారు నేను ఉన్నటువంటి నడవడికలోనూ, నేను చేసుకునే దైనందిన కార్యక్రమాల్లోనూ, నేను చేసుకునే మెడిటేషన్స్లోనైతే కానీ దేంట్లో కానీ నాకేదో మామూలుగా దండం పెట్టడం కూర్చోవడమే తప్ప ఇవి చదువుకోవాలి, ఇవి చేసుకోవాలి, ఇవి పొందాలి, మెడిటేషన్ చేయాలి అని చెప్పేసి నాకేమీ తెలియదు. ఇవన్నీ రైట్ చేసి సత్సంగాల్లోనూ మాకు ఎప్పుడు కూడా లక్ష్మీవారం సత్సంగం జరుగుతూ ఉంటుంది. ఆ సత్సంగంలోనూ ఆయన ప్రేమ, ఆదరణ, తర్వాత స్నేహశీలము, తర్వాత మేమందరం తింటేనే కానీ ఆయన తినరు, మేమందరం పడుకుంటేనే కానీ, మాకు సదుపాయాలు చూస్తేనే కానీ. ఆశ్రమం అది, ఆశ్రమంలో సదుపాయాలు ఉంటాయంటే మనం వెళ్తామా? మన ఇంటికి ఎవరైనా వస్తే అందరికీ మనం సదుపాయాలు చేయగలమా? చేయలేము. ఉన్నదేదో సత్యం. కానీ ఎంతవరకు చేయగలమో అంతవరకు అందరికీ చేయాలి అనేటటువంటి దృక్పథంతో రాత్రి 11 అయినా 10 అయినా 12 అయినా మాతోటి నీకు కొంత ఉందా, నీకు దుప్పటి ఉందా, నీకు లేదా, నీకుందా, అది నువ్వు తిన్నావా, నువ్వు తినలేదా
అని చెప్పేసి అన్నీ అడిగి మళ్ళీ సత్సంగం అది పెట్టి చేసి మమ్మల్ని ఉద్ధరించి మీరు చేసుకునే దాంట్లో ఈ మెడిటేషన్లో ఇలాంటి తప్పులు ఉన్నాయి, ఈ తాలూకా దీంట్లో ఎలాగుంది, ఈ తాలూకా దీంట్లో ఎలాగుంది, నువ్వు ఇలా డెవలప్ చేసుకుంటే నువ్వు ఇలా డెవలప్ అవుతావు, నువ్వు ఇలా డెవలప్ అవుతావు, నువ్వు ఇలా డెవలప్ అవుతావు అని చెప్పేసి చెప్తూ ఆయన ఎంత చెప్పారంటే ఏది మనం కాదు, మనది అనేటటువంటిది ఏది లేదు, ఏది వచ్చినా సరే మనం స్వీకరించాలి, సహజంగా జీవించాలి, అంతర్ముఖం కావాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం తెలుసుకుని మనం జీవిస్తూ మనం ఎందుకు భగవంతుడు మనల్ని పుట్టించాడు, మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటి, మనం చేసుకుని పెరగడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం, చచ్చిపోవడం, వెళ్ళిపోవడం, అంతేగాని యాక్చువల్గా జరుగుతుంది ఇదే. కానీ ఏంటంటే గురువుగారు మాకు పరిచయం అయిన తర్వాత ఈ లైఫ్ స్టైల్ మారింది. ఈ లైఫ్ స్టైల్ మారి మమ్మల్ని ఏంటంటే ఈ ఆధ్యాత్మిక వైపు మళ్ళించి మాకు మెడిటేషను ఇవి అన్నీ అలవాటు చేసి చక్కగా మమ్మల్ని మేము మార్చుకోవడానికి ఇంకొంచెం మేము చేసి పనులని సరిదిద్ది సేవా దృక్పథము, ప్రేమతత్వము ఇవన్నీ కూడా పెంచి ఆయన పొందినవన్నీ కూడా మేము కూడా పొందేలాగా చేసి ఇవన్నీ చేశాను. నేను పొందినవి చాలా పొందాను, మీకు చెప్పాను అన్నీ. నేను సర్వీసులో గురువుగారితో నాకు పరిచయం రాకముందు జరిగినవన్నీ కూడా నేను గురువుగారికి అన్వయిస్తున్నాను అని చెప్పాను. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం వల్లనే నేను అన్నింటి నుంచి తేరుకున్నాను. ఇవాళ కూడా నేను అలాగే నిలబడ్డాను. ఈ దరిమిలో ఏంటంటే మానసరోవరం నుంచి వచ్చి ఇవన్నీ అయిన తర్వాత నాకు కొత్తగా షుగర్ అటాక్ అయింది. షుగర్ అటాక్ అయినట్లయితే చర్చించుకున్న దాని అంతా 285, 565 ఉందన్నమాట. స్టార్టింగే 285, 565 ఉన్నట్లయితే ఆ రిపోర్టు పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏవో చెప్పారు, మందులు అవి అక్కర్లేదు, మీరేమో ఇలా మేనేజ్ చేయండి, చూద్దాము మళ్ళీ అని చెప్పి. నాకు ఆందోళన, ఈ ఆందోళనతో మళ్ళీ ఆందోళన ఆశ్రమం సత్సంగానికి లక్ష్మీవారం వెళ్ళినప్పుడు బాబా ఇలాగఉంది పరిస్థితి, ఇది సంగతి అని చెప్పాను. ఏమీ లేదు, ఒక 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ రీడింగ్ చూసుకోండి, మామూలుగా ఉంటుంది, ఏం పర్వాలేదు, వర్రే అవ్వకండి అని చెప్పేసి అన్నారు. నిజం అది. 285 ఏంటంటే 150కి వచ్చింది, 565 280కి వచ్చింది. అక్కడి నుంచి డాక్టర్ గారు చెప్పిన లెవెల్స్ని బట్టి, గురువు గారు చెప్పిన దీన్ని బట్టి అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. ఇవాళకి నేను 5 సంవత్సరాల వరకు కూడా బాబా చెప్పినవన్నీ సూచనలు పాటిస్తూ అలా నేను చేయడం వల్ల మొన్న పండుగ 2020 సంక్రాంతి వరకు కూడా షుగర్ మాత్ర అనేటటువంటిది నేను వేసుకోలేదు. బాబా చెప్పినవే పాటించాను అలాగా. మరి ఎవరి తాలూకా ప్రేమ అనుకోవాలి. అది మనం తీసుకుంటూ ఉంటే వచ్చేది వస్తూ ఉంటుంది. గురువుగారు ఏం చేస్తారు, నాకు బాబా ఇలాగుంది పరిస్థితి, ఇది సంగతి అని చెప్పి అంటే ఆయన ఏం చెప్తారు, నువ్వు ధ్యానం చేయనైనా ధ్యానం చెయ్యి, నీ తాలూకా స్థితిని నువ్వు పెంచుకో, అంతర్ముఖం అయ్యి నీ స్థితిని నువ్వు పెంచుకుంటే నేను ఏదైనా ఇవ్వగలిగినట్లయితే నీకు ఇవ్వగలుగుతాను. ఇలా తీసి ఇవ్వలేం కదా, కనుక నేను ఏదైనా ఇవ్వాలి అంటే త్రూ ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకునే కెపాసిటీ నీలో నువ్వు పెంచుకో. నేను నీకేం చెప్తున్నాను, ఎలా పెంచుకోవాలో చెప్తున్నాను. నువ్వు కృషి చేసి పెంచుకో, అంతర్ముఖం అవ్వు. నీ తాలూకా గుణాలు ఏమైనా ఉన్నట్లయితే అది ఓపెన్లో పెడితే అవి ఎలా తొలగించుకోవాలో చెప్తాను. అలా తొలగించుకుని చక్కగా నీ మార్గాన్ని నువ్వు సుగమం చేసుకుని చక్కగా నీ తాలూకా లైఫ్ స్టైల్ మార్చుకో అని చెప్పి నాకు మార్గనిర్దేశకం చేశారు. ఆ మార్గనిర్దేశకం ప్రకారంగా నేను ఆవేళ నుంచి ఇవాళ వరకు వస్తూ ఇలా చేసుకుంటూ వెళ్తున్నాము. మేము చాలా ఆనందంగా ఉన్నామండి. ఎంత ఆనందంగా ఉన్నాము అని అంటే ఇవాళ గుండె మీద చేసుకుని నేను చెప్పగలను. ఏమొచ్చినా సరే గురుగారు చూసుకుంటారు అనేటటువంటి ధీమా పెట్టుకుని, కానీ గురుగారు చూసుకుంటారు. గురుగారు మనం ఒక్కడమే కాదు కదా, చాలామంది ఉన్నారు కదా, అందరినీ చూడాలి కదా. అందుకని ఏంటంటే గురువుగారు చెప్పినవన్నీ పాటిస్తూ మనం చేయవలసినవన్నీ చేస్తూ మిగిలిన భారాన్ని గురువు మీద వేయాలని నా మనవి. నమస్తే. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్లెస్సింగ్స్, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.